ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టు తర్వాత కేటీఆర్కు చంద్రబాబు నాయుడు గుర్తొచ్చారని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు కవిత అరెస్ట్ అవ్వడం ఏంటి, కేటీఆర్కి చంద్రబాబు గారు గుర్తు రావడం ఏంటి, అసలు ఎందుకు గుర్తొచ్చారు చంద్రబాబు గారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ తర్వాత కేటీఆర్కు చంద్రబాబు నాయుడు గుర్తొచ్చారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అసలు కవిత గారు అరెస్ట్ అవ్వడం ఏంటి, కేటీఆర్కు చంద్రబాబు గారు గుర్తు రావడం ఏంటి, అసలు చంద్రబాబు గారు కేటీఆర్కి ఎందుకు గుర్తొచ్చారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైనా సరే తన దాకా వస్తే తప్ప ఆ బాధ అనేది తెలియదు. ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీకే వచ్చింది బాధ. ఏంటి? కవితను అరెస్ట్ చేసింది ఈడీ. లిక్కర్ స్కామ్ ఎప్పటి నుంచో ఉంది. లిక్కర్ స్కామ్ రెండు సంవత్సరాల నుంచి అది ఎడతగిన సీరియల్ లాగా నడుస్తూ అరెస్ట్ వరకు వచ్చింది. అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కవితని. ఆ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా చేసుకుని రకరకాల ట్రోల్స్, రకరకాల అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ చాలామంది రకరకాలుగా ట్వీట్లు చేశారు. ట్వీట్లు చేస్తూ కొంతమంది ఏం చేశారు, కేటీఆర్కి సంబంధించినటువంటి ఒక ట్వీట్ని తీశారు. చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి వెళ్ళినప్పుడు ఈయన ఒక ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని అప్రిషియేట్ చేస్తూ, బ్రో భలే సినిమా చూపించావు బ్రో అంటూ. ఓకే. ఆ ట్వీట్ని తీసుకొచ్చి ఆ ట్వీట్ని చూపించి కర్మ సిద్ధాంతం అంటే ఇలా ఉంటుంది, సో ఎప్పుడు కూడా సహాయం చేసిన వాళ్ళకు ద్రోహం చేయకూడదు, ద్రోహం చేయకపోయినా పర్లే, నువ్వు కాముగా ఉండాలి, ద్రోహం ఇప్పుడు సహాయం చేసిన వాళ్ళకి నువ్వు మళ్ళీ సహాయం చేయకపోయినా పర్లే, కానీ ద్రోహం చేయకూడదు. నీ చేతనైతే సహాయం చేయి, లేదా కాముగా ఉండు, అన్యాయం మాత్రం చేయి మాకు. ఇది చెప్పేది సనాతన ధర్మం. ఇప్పుడు ఎవరికైనా చేతనైతే నువ్వు సహాయం చేయి. అసలు మామూలుగా మన సనాతన ధర్మం ఏం చెబుతుందంటే అపకారికి ఉపకారం చేయాలి. అపకారం అయినా సరే ఉపకారం చేయని చెప్తుంది. సరే నువ్వు ఉపకారం చేయకపోయినా పర్లే, అపకారం చేయొద్దు. ఇది సనాతన ధర్మం. కానీ కేటీఆర్ ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు లాంటి ఒక 40 సంవత్సరాల పాటు సీనియర్గా ఉన్నటువంటి తెలంగాణ ఇవాళ ఈ స్టేజ్లో ఉందంటే ఒక బంగారు పళ్ళెంలాగా తయారు చేసి కేసీఆర్ చేతిలో, కల్వకుంట్ల ఫ్యామిలీ చేతిలో పెట్టారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు తయారు చేసినటువంటి విజన్ డాక్యుమెంట్ కారణంగానే ఇవాళ తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ ఈ విధంగా ఉంది. అది నేను చెప్పడం కాదు, కేటీఆర్ ఒక సందర్భంలో చెప్పారు, రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేయొచ్చు చంద్రబాబు నాయుడిని, ఆయన విజన్ మాత్రం తప్పుపట్టడానికి లేదని చెప్పి కేటీఆర్ చెప్పాడు, నేను చెప్పడం కాదు. అలాంటి విజన్ ఉన్నటువంటి నాయకుడు తయారు చేసినటువంటి రాష్ట్రాన్ని వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు ఏం చేశారు అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు చెబుతోంది కదా, ఏం చేశారు అనేది. సరే, వాళ్ళు ఏం చేశారు ఏం చేయలేదు తర్వాత సంగతి. అసలు కేసీఆర్ ఫ్యామిలీ ఎదిగిందే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ నుంచి. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు సహాయం పొందారు కదా, చంద్రబాబు నాయుడు నుంచి కూడా సహాయం పొందారు కదా. ఇప్పుడు కవిత కేటీఆర్ గుంటూరు వికాస్ కాలేజీలో వీళ్ళు చదివారండి. ఆ రోజున ఏం జరిగింది, ఫీజుల వ్యవహారంలో, వాళ్ళకి కట్టే ఫీజుల వ్యవహారంలో ఏం జరిగింది అనేది కూడా చంద్రబాబు నాయుడికి తెలుసు. సో అన్ని రకాల సహాయం చేస్తే ఆయన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి పంపిస్తే ట్వీట్ చేయాల్సిన అవసరం ఏంటి? బ్రో భలే సినిమా చూపించావు బ్రో అంటూ జగన్మోహన్ రెడ్డిని అప్రిషియేట్ చేస్తూ నువ్వు ట్వీట్ చేయాల్సిన అవసరం ఏంది? లేదు. అందుకే ఆ ట్వీట్ని బయటికి తీసి కర్మ సిద్ధాంతం అంటే ఇలానే ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి, ఇప్పటికైనా వేటాడుతుంది, ఇప్పుడు కూడా మిమ్మల్ని కర్మ సిద్ధాంతం అనేది వదలదు, కర్మ అనేది వదలదు, ఎప్పుడు కూడా ఇది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని, చంద్రబాబు నాయుడు దగ్గర సహాయం తీసుకొని, చంద్రబాబు నాయుడు ద్వారా బాగుపడి, చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు ఆనందపడ్డావంటే అది రాక్షస ఆనందం కాదా అంటూ సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, చంద్రబాబు నాయుడు ఒకప్పుడు చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు కవిత అరెస్ట్ సందర్భంగా కేటీఆర్కు ఉపయోగపడింది. సో ఎలా ఉపయోగపడింది అని అంటే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినటువంటి సందర్భంగా ఒక ట్వీట్ చేశారు, ఈడీలు తర్వాత ఈ సిబిఐలు ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం భయపిస్తుంది విపక్షాలని అనేటువంటి ఒక ట్వీట్ చేశాడు. ఈడీలని, సిబిఐ అని, లేదంటే ఇతర కేసులు అని చెప్పి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ అంశాలని తీసుకొని ఆయన ఖండిస్తూ, ఇప్పుడు ఈడీలు, సిబిఐని లేదంటే ఐటీని
పెట్టి భయపిస్తున్నారు, ఇలా ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యాలు అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారు అప్పట్లో. ఆ ట్వీట్ని తీశాడు కేటీఆర్ బయటికి తీసి ఆ ట్వీట్ని రీట్వీట్ చేశారు. కవితను అరెస్ట్ చేసిన తర్వాత రీట్వీట్ చేశారు. అంటే ఈడీ అరెస్ట్ చేసింది కదా కవితని. సో ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి కదా చంద్రబాబు నాయుడు. సో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎలా రెస్పాండ్ కావాలి? చంద్రబాబు నాయుడు మరి ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు రెస్పాండ్ కావాలి. కవిత అరెస్టు అంటే చంద్రబాబు నాయుడు కూడా ఈడీ, సిబిఐ, ఐటీలని ఉపయోగించి ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం భయపెడుతుంది, ఇది ప్రజాస్వామ్య విరుద్ధం అని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు అని చెప్పి గుర్తు చేస్తూ దాన్ని రీట్వీట్ చేశారు కేటీఆర్. అంటే కేటీఆర్కి కవిత అరెస్టు సందర్భంగా చంద్రబాబు నాయుడు గుర్తొచ్చారు. ఎప్పుడో చేసినటువంటి ట్వీట్ని బయట పెట్టారంటే చంద్రబాబు నాయుడు అవసరం, చంద్రబాబు నాయుడు యొక్క సహాయం నీకు కావాలనే కదా. ఇప్పుడు కవిత అరెస్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గుర్తొచ్చినట్టే కదా, చంద్రబాబు నాయుడు మద్దతుని తీసుకున్నట్టే కదా పరోక్షంగానే ఆయన. ఇప్పుడు ఆయన ఎప్పుడో చేసినటువంటి ట్వీట్ని ఇప్పుడు ఆ రీట్వీట్ చేశారంటే చంద్రబాబు నాయుడు మద్దతుని తీసుకున్నట్టేనా? కేటీఆర్ తీసుకున్నట్టే కదా, పరోక్షంగానే తీసుకున్నట్టే కదా. ప్రత్యక్షంగా ఆయన్ని ఫోన్ చేసి మాట్లాడకపోయినా పరోక్షంగానే ఆయన ట్వీట్ని ఉపయోగించుకున్నారు కదా. అంటే చంద్రబాబు నాయుడు గుర్తొచ్చాడా లేదా కేటీఆర్కి? చంద్రబాబు నాయుడు ఎంత ప్రజాస్వామ్యవాది అంటే అసలు ఆయనకి నాకు తెలిసినంత వరకు వ్యక్తిగతంగా నాకున్న ఆయనతోటి కొంత పరిచయంతో ఆయన ద్వేషం ఉండదు, ఆయనకి ద్వేషం అనేది ఉండదు. ఆయనకి కనుక ద్వేషం ఉన్నట్టయితే లేదా శత్రుత్వం ఆ భావం ఉన్నట్టయితే కల్వకుంట్ల ఫ్యామిలీ అసలు ఉండేది ఇప్పుడు దాకా. అంటే ఫ్యామిలీ ఉండటం అంటే భౌతికంగా కాదు, ఆర్థికంగా వాళ్ళు ఆ స్థాయిలోకి వచ్చిండే వాళ్ళ, ఆర్థికంగా ఆ స్థాయిలోకి వచ్చిండే వాళ్ళు అసలు అనుకుందాం. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలోనే కదా మొత్తం ప్రస్థానం, కల్వకుంట్ల ఫ్యామిలీ ప్రస్థానం అంతా 2001 దాకా తెలుగుదేశంలోనే కదా. ఒకవేళ చంద్రబాబు నాయుడు అప్పుడే అనుకున్నట్టయితే ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ ఈ స్థాయికి వచ్చిండేదా? ఈ సోకాళ్ళు చాలామంది చంద్రబాబు నాయుడు విమర్శించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఏమాత్రం కన్ను తెరిచినట్టయితే ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉందా 99 నుంచి 2004 దాకా ఆయన ఇక్కడ సీఎం, 99-96 నుంచి ఉంది. అంటే దాదాపు 9 సంవత్సరాలు పైగా సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ ఆయన చేతిలో ఉంది ఉమ్మడి రాష్ట్రంలో. ఎవరిని కావాలంటే ఇప్పుడు ఈ కేసీఆర్ కానీ లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ రాజకీయపరమైనటువంటి కక్షలు తీర్చుకుంటున్నారు కదా, ఆ విధంగా తీర్చుకోవాలనేటువంటి కోరిక చంద్రబాబు నాయుడుకి 1% ఉన్నా వీళ్ళందరూ ఎవరు ఇప్పుడు కనిపిస్తున్న చంద్రబాబు నాయుడిని కనిపిస్తూ చంద్రబాబు నాయుడు నాశనాన్ని కోరుకునేటువంటి వాళ్ళు ఎవ్వరు కనపడేవాళ్ళు కాదు. రాజకీయంగా, ఆర్థికంగా వీళ్ళెవ్వరు కనపడేవాళ్ళు కాదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటే ఇంకేముంది? ఇప్పుడు వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటేనే ఇన్ని అరాచకాలు, ఇన్ని సినిమాలు చూపించారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేతిలో ఉంటే ఇంకేంటి చూపిస్తారు? చంద్రబాబు నాయుడు ఆయన ప్రజాస్వామ్యవాదిగా ఉంటారు. సో కాబట్టి వీళ్ళ ఆటలు సాగాయి. ఎవరిని రాసినా మీడియాలో అప్పట్లో, ఎవరిని చేసినా ఆయన ప్రజాస్వామ్యవాదిగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఈ స్థాయిలో ఉన్నారు. ఆయన విమర్శిస్తూ ఉన్నారు ఇవాళకి కూడా. అందుకే తెన్నింటి వాసాలని లెక్క పెట్టకూడదు, లెక్క పెట్టకూడదు అని పెద్దవాళ్ళు అంటారు. ఇప్పుడు కేటీఆర్కి మరి కవితను అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు గుర్తొచ్చాడు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు గుర్తొచ్చాడు కదా. మరి ఆయన ట్వీట్ని అడ్డు పెట్టుకొని ఇప్పుడు కవితకి ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు ఆయన అంటున్నాడు కాబట్టి దేశ స్థాయిలో ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి దేశ స్థాయిలో కూడా అందరూ రెస్పాండ్ కావాలి, చంద్రబాబు నాయుడు రెస్పాండ్ కాబట్టి మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ కావాలి, అది ఆయన ఉద్దేశం. అంటే చంద్రబాబు నాయుడు సలాం కొట్టినట్టేగా ఆయన కేటీఆర్. అంటే బాధల్లో ఉన్నప్పుడు తెలిసిద్ది ఏదైనా, తన దాకా వస్తే కానీ తెలియదు అంటారు కదా, అదే ఇది.